యాక్చువల్గా నేను మాట్లాడాలంటే ఎక్కువ మాటలు లేవు, తక్కువే ఉంటాయి. ఎందుకంటే బాలసృష్టి ఆంటీ అంటే మాకు సరదాగా జోకులు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, చిన్న వీళ్ళందరూ చాలా చిన్న పిల్లలు, సో అవే నాకు ఎక్కువ గుర్తు. దాని తర్వాత పాటల గురించి వస్తే చాలా లేట్గా నేను యాక్టర్ అయిన తర్వాత అప్పుడు విన్నాను ఆంటీ పాటలు, చిన్నప్పటి నుంచి పాటలు. కానీ అది తెలుగు పాటలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే చెన్నైలో ఉండేవాళ్ళం, ఎక్కువ తమిళ్ ఇన్ఫ్లుయెన్సే ఉండేది మా ఫ్యామిలీలో. అందుకని ఆంటీ పాటలు అదే ముందు వేసి చెప్పారు ఆ పాట. కానీ అయితే నాకు బాగా ఇష్టమైన పాట ఆంటీది తమిళ పాట, రోజా మలర్ని పాట చాలా రెండో లైన్ గుర్తులేదు, అది పాడేది. ఆ రెండు మర్చిపోయాను. మేబీ ముందుగానే నేను దాని గురించి ఎక్కడ నా గూగుల్లో ఉంది, మొన్న ఎప్పుడో ట్రై చేశాను యూట్యూబ్లో ఆ పాట కోసం. అది వేరే పాటలు వచ్చింది కానీ ఆ పాట రాలేదు. అలా బాగుంటుంది ఆ పాట. సో అట్లా నాకు ఆంటీ గురించి ఎప్పుడు జోకులు సరదాగా. ఆంటీ ఉన్నారు అంటే అది హోల్ అట్మాస్ఫియర్ అసలు చాలా ఒక ఏమంటారు బ్యూటిఫుల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ గురించి చెప్పాలంటే ఎప్పుడు ఫ్యామిలీ ఇలా కలకల్లాడుతూ ఇలా నవ్వుతూ మన అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగే ఉండాలి అని అనిపిస్తుంది ఆంటీ ఉన్నప్పుడు. అది నాకు ఆంటీ ఉన్నప్పుడు బాగా నచ్చింది. అదే ఇది మళ్ళీ తర్వాత మా విజయనున్న ఆంటీకి వచ్చింది. సో అట్లా ఈరోజు ఏమంటే నిజంగా 97 years అంటే మీరు చెప్పినట్టు మేబీ లాస్ట్ 5 to 7 years స్లోగా హెల్త్ ఏదో లేదు. కానీ ఆమె లాస్ట్ వరకు కాఫీ టీ కూడా ఆమె పెట్టుకునేవారు. నాకు ఎప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆమె గురించి ఎప్పుడు డాక్టర్స్ కొంతమంది ఉన్నారు, ఎక్సర్సైజ్ చేయాలి అని అంటారు కదా. మా ఆంటీ చేసేవారు. నేను ఎప్పుడు చెప్తాను, మా ఆంటీ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు. మా ఆంటీ హెల్త్ ఇష్యూ రాలేదు. అప్పటికే 90 years అయిపోయింది. ఆమె పనులు ఆమె చేసుకుంటారు, అంతవరకు తెలుసు. అసలు ఎక్సర్సైజ్ చేయకుంటే హెల్తీగా ఒకవేళ అంటే అది ఒక్కొక్క జీన్స్ అనే అయ్యి ఉండొచ్చు. సో నేను అందరికి డాక్టర్ దగ్గర అడిగేదాన్ని, మా ఆంటీ బాగున్నారు, ఆమె ఎక్సర్సైజే చేయలేదు. ఆమె ఏం చేయాలి, మీరేమో పొద్దున్న లేస్తే మామూలు తినొద్దు, అది తినొద్దు, అది చేయొద్దు అని అంటారు. ఆమె అలా ఎలా నూటిగా పడుకుంటారమ్మా. ఆమెను నువ్వు కూడా అలాగే అనుకుంటే కుదరదు అని. సో ఇలా మా ఆంటీ చాలా విధాలుగా మాకు అప్పుడప్పుడు గుర్తు వస్తుంటారు. అండ్ సచ్ అ వండర్ఫుల్ both children, boys, and especially మా చిన్న ఇస్తాను నేను. నిజంగా తల్లిని అంత గొప్పగా చూసుకున్నాను. అలాంటి సన్స్ ఈ రోజుల్లో ఉంటుంటారు, ఎక్కడో డెఫినెట్గా ఉంటారు. బట్ నాకు లైఫ్లో ఎవరన్నా అడిగితే ఐ వుడ్ సే ఈస్ ద బెస్ట్ సన్. అండ్ నాట్ ఓన్లీ హిమ్, మై ఆంట్, హిస్ వైఫ్. నిజంగా చాలా ఇద్దరు అంత బాగా చూసుకున్నారు. సో నిజంగా మీ ఇద్దరికి చేతులు ఎత్తి దాన్ని పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.